మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి వర్షం కురుస్తుందని పేర్కొంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రేపు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక వాతావరణ పరిస్థితులకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, ఏదైతే అల్పపీడనానికి సంబంధించి వాతావరణ శాఖ ఏం చెబుతుంది? మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఉపరితల ఆవర్తన కూడా ఏర్పడడం వల్ల ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షము అలాగే మోస్తారు వర్షం కూడా కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ పలు జిల్లాలో ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం కూడా ఉంటుందని కూడా అధికారులు తెలియజేశారు. 17 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే నిన్న నుండి కూడా తేలికపాటి వర్షం, మోస్తారు వర్షం కురుతుంది. అలాగే రాత్రి సమయంలో కూడా ఉరుముల మెరుపులతో కూడా వర్షం కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం పడతాయని వాతావరణం కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలో కూడా తేలికపాటి వర్షం కురుస్తుందంటూ కూడా అధికారులు తెలియజేశారు. ఇది గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటూ కూడా ప్రధానంగా తెలియజేశారు. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. మరో విధంగా చూసుకుంటే ఇటు భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మైబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం ఈ జిల్లాలో కూడా తేలికపాటి వర్షం కురుస్తుంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా కురుస్తున్నట్టు కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. వెంకటేష్. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.